ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ ఈ టీమ్స్ మధ్యలోనే ఉంటుంది. మోస్ట్లీ ఇవే టీమ్స్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. ఇవే టీమ్స్ ఎందుకు క్వాలిఫై అవుతాయో నేను అనాలిసిస్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోలోకి వెళ్ళిందో ఒక చిన్న విషయం, ఈ వీడియోని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అనాలిసిస్ చేయడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటి ఆధారంగా ఒక టీం ఎలా ఉందో తెలుసుకోగలం. హోప్ యు ఆర్ లైక్డ్ ఇట్. ఇంకా మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్కి ఎస్ఆర్హెచ్, ముంబై, చెన్నై, పంజాబ్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ నియర్లీ క్లోజ్గా కొంచెం కష్టమైనా సరే ఢిల్లీ, ఆర్సీబీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎస్ఆర్హెచ్, ముంబై, చెన్నై, పంజాబ్ ఈ టీమ్స్ బాగున్నాయా అని ఎలా జడ్జ్ చేస్తామంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. వాటి ఆధారంగా చేసుకొని టీమ్స్ ఎలా ఉన్నాయో అర్థం చేసుకోగలం. ఆ పారామీటర్స్ ఏంటో మీకు ముందే చెప్పేస్తా, తర్వాత ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మోడర్న్ డే క్రికెట్కి సెట్ అయ్యే ఒక టీం. నవేడేస్ T20 డైనమిక్స్ కంప్లీట్లీ చేంజ్డ్. స్లోగా ఆడుతుంటే నడవదు. వీలైనంత వరకు రన్ రేట్ని పెంచుతూనే ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఆల్రౌండర్స్. నెక్స్ట్ పాయింట్ బ్యాటింగ్ డెప్త్. 4వది వికెట్ టేకింగ్ ఆప్షన్స్. 5 సరైన బ్యాకప్స్ ఉండాలి. 6 టీమ్ కాంపోజిషన్ ఆర్ టీమ్ బ్యాలెన్స్. ఈ 4 టీమ్స్ కలిపి ఒకేసారి అనాలిసిస్తా అర్థం చేసుకోగలరు. హోప్ యు ఆర్ లైక్డ్. ఫస్ట్ పాయింట్ మోడర్న్ డే క్రికెట్కి సెట్ అయ్యే ఒక టీం. ఈ 4 టీమ్స్లో మోడర్న్ డే క్రికెట్కి సెట్ అయ్యే ప్లేయర్స్ ఉన్నారు. అందరూ T20 ఫార్మాట్ బాగా ఆడగలరు. ఫస్ట్ పాయింట్ టిక్ చేసేద్దాం. నెక్స్ట్ పాయింట్ ఆల్రౌండర్స్ ఉండటం. T20 ఈజ్ మోర్ అబౌట్ మల్టిపుల్ ఆప్షన్స్. ఎన్ని ఆప్షన్స్ ఉంటే అంత మంచిది. ఆల్దో ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్నా సరే. ఎస్ఆర్హెచ్లో నితీష్, అభిషేక్తో కలిపి 5 మంది ఆల్రౌండర్స్ ఉన్నారు. ముంబైలో కెప్టెన్తో కలిపి 7 మంది ఆల్రౌండర్స్ ఉన్నారు. ఇంకా చెన్నైలో ఏకంగా 11 మంది ఆల్రౌండర్స్ ఉన్నారు. లాస్ట్గా పంజాబ్లో 9 మంది ఆల్రౌండర్స్ ఉన్నారు. ఈ టీమ్స్ అన్నీ మల్టిపుల్ ఆప్షన్స్తో నింపేశారు. అలాగే నెక్స్ట్ పాయింట్ బ్యాటింగ్ డెప్త్. క్రికెట్లో బ్యాటింగ్ డెప్త్ ఎంత ఇంపార్టెంటో మనం ఛాంపియన్స్ ట్రోఫీలో చూసాం. ఆల్రౌండర్స్ ఉండడం వల్ల బ్యాటింగ్ డెప్త్ అనేది ఉంటుంది. టాప్ 3 మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉండదు, లేదా ఇంపార్టెంట్ ప్లేయర్ మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉండదు. ఈ 4 టీమ్స్కి మోస్ట్లీ నెంబర్ 8 వరకు బ్యాటింగ్ డెప్త్ అనేది ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆల్రౌండర్స్. ఇంకా 4th పాయింట్ చూసినట్లయితే వికెట్ టేకింగ్ ఆప్షన్స్. ఎస్ఆర్హెచ్లో షమి, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా ఉన్నారు. ఇటు ముంబైకి వస్తే దేర్ ఆర్ టాప్ 3 జెన్యూన్ వికెట్ టేకింగ్ బౌలర్స్ ఉన్నారు. దట్ ఈస్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, దీపక్ చాహర్, మిచెల్ శాంట్నర్, ముజీబుర్ రహమాన్ కూడా వికెట్లు తీయగలరు. ఇంకా చెన్నైలో చూసుకున్నట్లయితే బతీషా పతిరామా, ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి ప్లేయింగ్ లెవెల్లో ఉంటే నేతన్ ఎల్లిస్, శామ్ కరణ్ కూడా వికెట్లు తీయగలరు. పంజాబ్లో చూస్తే అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, స్టాయినిస్, మ్యాక్స్వెల్, ఉమర్జాయ్ కూడా వికెట్లు తీయగలరు. ఆల్రెడీ ఐపీఎల్లో చూసాం. సో ఈ టీంకి కూడా చక్కటి బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్ టీమ్ కాంపోజిషన్. ఈ 4 టీంకి టీమ్ కాంపోజిషన్ బాగా సెట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆల్రౌండర్స్. టీమ్ బ్యాలెన్స్ అనేది బాగా ఉంటుంది. లాస్ట్గా స్పిన్ని బాగా ఆడే ప్లేయర్స్. ఎస్ఆర్హెచ్లో స్పిన్ని గట్టిగా కొట్టే ప్లేయర్స్ ఉన్నారు. ముంబైలో స్పిన్ని మంచిగా ఆడగలిగే ప్లేయర్స్ ఉన్నారు. లైక్ తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్. చెన్నైలో బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు స్పిన్ని ఆడగలిగేవారు. లైక్ రుతురాజ్ గైక్వాడ్, యువన్ ఖాన్వే, రచిన్ రవీంద్ర, శివం దుబే టెరిఫిక్ హిటర్ ఆఫ్ స్పిన్. పంజాబ్లో కూడా స్పిన్ని మంచిగా ఆడే ప్లేయర్స్ ఉన్నారు. లాస్ట్గా స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ 4 టీమ్స్కి వీక్నెస్ అంటూ పెద్దగా ఏమీ లేవు, స్ట్రాంగ్గానే ఉన్నారు. సో ఇది మరి ఓవరాల్ అనాలిసిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.